హరే కృష్ణ. వ్యాలంటైన్స్ డే యొక్క ప్రాముఖ్యత తెలుసండి. 3వ శతాబ్దంలో సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి ఒక క్యాథలిక్ ప్రీస్ట్ ఉండేవారు. అతను ఒక బ్రహ్మచారి. అతను భగవంతుడి యొక్క మెసేజ్ని ప్రచారం చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఆ రోజుల్లో ప్రచారం చేయడం అనేది లాకి ఎగ్నెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి అతన్ని క్యాప్చర్ చేసి టార్చర్ చేసి చంపేశారనమాట. దాని తర్వాత మరికొన్ని శతాబ్దాల తర్వాత ఇంకొక సెయింట్ వ్యాలంటైన్ వచ్చేసి అతను కూడా బ్రహ్మచారి సెయింట్. అతను కూడా తన జీవితాన్ని భగవంతుడి కోసం అంకితం చేసి భగవంతుడి యొక్క మెసేజ్ని ప్రచారం చేశారనమాట. కాబట్టి అతన్ని కూడా ఇదే విధంగా టార్చర్ చేసి చంపేశారు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క త్యాగానికి గుర్తుగా ఆ రోజు ఇద్దరు చంపబడ్డారు. కాబట్టి ఈ ఫిబ్రవరి 14ని సెయింట్ వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అనమాట. కాలక్రమేణా ఏం జరిగిందంటే ఇదే సమయంలో వసంత ఋతువు ప్రారంభం అవ్వడం చూసి పక్షులు, ఆడపక్షులు, మగ పక్షులు చెట్ల మీద కలవడం చూసి దీన్ని ప్రేమికుల దినోత్సవంగా జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు సెయింట్స్ వాళ్ళ జీవితాన్ని భగవంతుడి కోసం త్యాగం చేశారు. ఇక్కడ ఇది ప్రేమికుల దినోత్సవం. ఈ రెండింటికి ఏమీ సంబంధం లేదన్నమాట. హరే కృష్ణ.